పాత్రలో చేయవేసిన మనము ఏం ఎరగాలి అని అంటే, అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన క్రీస్తు రక్తం అని, రక్తం చేత మనం ఏమయ్యామంట చెప్పండి, ఏమయ్యామంట? విమోచించబడ్డాం. ఆ గ్రహింపు లేకుండా అది మనం భుజిస్తే, ఆ గ్రహింపు లేకుండా అది మనము త్రాగితే దానివల్ల మనకి ప్రయోజనము ఉండదు. గ్రహింపు లేకపోవడం వలన మనకి ఏం కలగదో తెలుసా? భయము కలగదు. అర్థమవుతుందని చెప్పేది. ఇది ఏంటి అనే ఒక విషయం అనేది మనం వివేచించకపోతే ప్రతి ఒక్కరు చేయడానికి ఇష్టపడతాడు. కానీ ఇది ఏమిటి అని వివేచించేవాడు, గ్రహించేవాడు ప్రతి ఒక్కరు చేయడానికి ఇష్టపెట్టుకోరు. ఎందుకో తెలుసా? అమ్మో, ఇది తినివాడు, ఇది త్రాగువాడు తనకు తాను శిక్ష విధి కలుగుటకే తినుచున్నారు, త్రాగుచున్నారు. ఎవరికి శిక్ష అంటే గ్రహింపు లేకుండా చేయవేసినట్టు వారికి శిక్ష.